రేవంత్ రెడ్డి గెలిచిండు, మనం ఓడిపోయినాం. మరి ఈ 5 ఏళ్లలో ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డికేమో మల్కాజ్గిరి అన్ని ఇచ్చింది. రేవంత్ రెడ్డిని ఎంపీ చేసింది మల్కాజ్గిరి. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యేందుకు అవకాశం ఇచ్చింది మల్కాజ్గిరి. రేవంత్ రెడ్డి ఆఖరికి ముఖ్యమంత్రి అయినట్టే కూడా మల్కాజ్గిరి ప్రజల దయ మీ అందరి కాళ్ళు కడిగి నెత్తిన వేసుకున్నా కూడా తప్పులేదు రేవంత్ రెడ్డి. మరి అదే రేవంత్ రెడ్డి మల్కాజ్గిరికి ఏమిచ్చిండు 5 ఏళ్లలో ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 5 ఏళ్లలో కనీసం ముఖం కూడా చూపెట్టలే. వరదలు వస్తే పత్తాలేడు, రైతుల కష్టం ఉంటే పత్తాలేడు, కేంద్రంతో కొట్లాడుతా అన్నాడు, ప్రశ్నిస్తా అన్నాడు, పార్లమెంట్ లో పత్తాలేడు. అందుకే నేను అనేది, ఈ వలస పక్షులకు ఓటేస్తే యాడికెళ్ళి వస్తారు, నిలుచుంటారు, గెలుస్తారు, అవతల పడతారు, మళ్ళా గల్లబడరు. అందుకే నేను అనేది, ఇవాళ హుజూరాబాద్కి వెళ్ళి వచ్చిన ఆయన గాని, తాండూరుకి వెళ్ళి వచ్చిన ఆయన గాని, వాళ్ళు ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఇవ్వాలి గల్లబడరు, ఎక్కడ కూడా మీకు దొరకరు. ఎన్నటికన్నా మళ్ళీ ఉండేది పక్కాగా మీ పక్కనే ఉండేది ఉప్పల్ నియోజకవర్గంలో ఇల్లు కట్టుకుని అక్కడనే పెరిగి అక్కడనే పుట్టి రేపటి రోజున మీకు 24 గంటలు అందుబాటులో ఉండేది మన రాగిడి లక్ష్మారెడ్డి గారు అనే మాట నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కాకండి. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ఈ ఎన్నిక ఉత్తుత్త ఎన్నిక కాదు. ఈ ఎన్నిక నిజంగా కూడా ఒకవైపు 10 ఏళ్ల నిజం కేసీఆర్ గారి పరిపాలన, ఇక్కడ 100 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి గారి పరిపాలన, 10 ఏళ్ల మోసం నరేంద్ర మోడీ గారి పరిపాలన. ఆనాడు 2014లో బడే బాయ్ నరేంద్ర మోడీ ఏం చెప్పిండు? 15 లక్షలు ఇస్తా, అందరి ఖాతాలల్లో నల్లధనం తెస్తా, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా, ప్రతి ఇంట్లో నల్ల పెడతా, రైతుల ఆదాయం డబుల్ చేస్తా, బుల్లెట్ రైళ్లు వేస్తా, భారతదేశాన్ని ఎదిగిన దేశాల్లో కూర్చోబెడతా, అమెరికా కూడా వచ్చి మన దగ్గరనే వీసా కోసం లైన్ కట్టేటట్టు చేస్తా అని ఆనాడు మోసగాడు నరేంద్ర మోడీ 2014లో నమ్మబలికి బడే బాయ్ బడా మోసం చేసిండు, గద్దెనెక్కిండు, 10 ఏళ్ళు ఆయన రాజ్యం వెళ్ళిండు. ఇక్కడ చోటాబాయ్ అంటే వాళ్ళు రేవంత్ రెడ్డి. చోటాబాయ్ గారు మొన్న ఇక్కడ మోసం చేసిండు. 100 రోజుల్లో అన్ని చేస్తా, అరిచేతుల వైకుంఠం చూపెట్టి అన్ని చేస్తా, అందరికి అన్ని ఇస్తా, ఎవరు ఏదడుగుతా కదిస్తా అని చెప్పి చోటా మోసం చేసిండు. ఇక్కడ ఎక్కి కూర్చున్నాడు. ఇక బాగా ఎక్కిన తర్వాత ఈ 100 రోజులల్లా ఏమేమి జరిగిందో ఆలోచన చేయండి. ఎన్ని కథలు పడ్డాడు, ఎన్ని చెప్పిండు. నేను ఎంబడే గద్దెనెక్కంగానే మీరు అర్జెంటుగా 2 లక్షల లోన్లు తెచ్చుకోండి, నేను గద్దెనెక్కంగానే ఎంబడే సంతకం పెడతా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ అయ్యిందా? 4000 ఇస్తా ముసలిలకు, కేసీఆర్ 2000 ఇస్తానన్నాడు. అయ్యిందా 4000? ఆడబిడ్డలకు 2500 ఇస్తా అన్నాడు. పడ్డాయా? ఇవన్నీ 100 రోజుల్లో చేస్తా అన్నాడు. ఆడపిల్లల పెళ్లికి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి దొరుకుతలేదా బంగారం రేవంత్ రెడ్డికి? బంగారం దుకాణాలు కమ్మయినాయి. ఆ లలిత జ్యువెలర్ ఆయన బాగానే అమ్ముతున్నాడు, ఆయన దగ్గర మంచిగానే ఇస్తాడు. నేనేమంటున్నా, పచ్చి మోసం. అటు పెద్ద మోసగాడు పైన, చిన్న మోసగాడు ఇక్కడ, పైన మోడీ, ఇక్కడ కేడి, ఇద్దరితో కొట్లాడాలి. ఇప్పుడు మనం ఆలోచించండి. సినిమాలు చూస్తారా మీరందరూ? బాగా చూస్తారా? ఇయర్ సినిమాలు ఎట్లా వస్తున్నాయంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని వస్తున్నాయి. ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఒక సినిమా చూపెట్టిండు, మోసం పార్ట్ 1. ఆ రోజు ఏం చేసిండు? రుణమాఫీ చేస్తా, 4000 ఇస్తా, 2500 ఇస్తా, తులం బంగారం ఇస్తా, స్కూటీలు కొనిస్తా, నువ్వు ఏది కావాడితే చేస్తా అని చెప్పి మోసం పార్ట్ 1 అనే సినిమా అప్పుడు చూపెట్టిండు అసెంబ్లీ ఎలక్షన్ ముందు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు ఇంకో సినిమా మోసం పార్ట్ 2. ఇప్పుడు ఏంటిది కథ? ఎక్కడ పోతే అక్కడ, ఏ దేవుని కాడికి పోతా దేవుని కాడ దండం పెడుతున్నాడు, ప్రమాణం చేస్తున్నాడు.